హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే టమాటో బజ్జీ అండి. చాలా టేస్టీగా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకి స్ట్రీట్ స్టైల్లో దొరికే టమాటో బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ శనగపిండిని అయితే తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, మీకు ఎంత స్పైసీ కావాలో అంత పచ్చికారం అయితే వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చికారం అయితే వేసుకున్నానండి. చిటికెడంతా సోడా గుండ అయితే వేసుకోండి. సోడా వేయడం వల్ల మనకి బజ్జీ అనేది చక్కగా పొంగి వస్తుంది అనమాట. ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ పిండిలోని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి పిండిని కలుపుకొని దాంట్లో కొంచెంగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోండి. మనకి కొంచెం బ్యాటర్ థిక్గానే ఉండాలి కదా. సో ఒక్కసారి వాటర్ వేసేస్తే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదు. అక్కడక్కడ లమ్స్ అనేవి ఉండిపోతాయి. మనం కరిగించుకోవడానికి అంటే పిండిని కలుపుకోవడానికి చక్కగా అవ్వదన్నమాట. సో అదే కొంచెంగా వాటర్ వేసుకొని కలిపితే మనకి ఈవెన్గా చక్కగా కలుస్తుంది అనమాట పిండి అనేది. పిండి అయితే కొంచెం థిక్గానే కలుపుకోవాలండి. చూసారు కదా, టమాటో ముంచితే మనకి టమాటో పిండికి చక్కగా అంటుకోవాలి. అలా ఉంటే సరిపోతుంది మనకి పిండి. నేనైతే ఆయిల్ ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ ఏంటి అలా ఉంది అని చూడొద్దు. ఆల్రెడీ ముందు ఒక రెసిపీ అయితే చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు బాగా మరిగిన నూనెలో మనం ఏదైతే టమాటోను ముంచుకొని పెట్టుకున్నామో శనగపిండిలో వాటిని అయితే తీసుకొని వచ్చి ఆయిల్లో వేసేయాలండి. చూసారు కదా, చక్కగా వేగుతున్నాయి. మనం వేసిన వెంటనే గరిటె పెట్టి అటు ఇటు తిప్పకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. లేదంటే దానికిది దీనికది అంటిపోతాయి, అంటే రెండు అంటికిపోతాయి అన్నమాట. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా, మనకి బజ్జీలు అయితే చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడు నేను చిన్న మిగిలిన పిండితో చిన్న పునుకుల్లాగా అయితే వేసుకుంటున్నాను. లేదు మేము పకోడీలా వేసుకుంటామంటే దాంట్లో చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు. వీటినైతే మనం బజ్జీలో స్టఫ్ కింద వాడుకుంటాము. ఎలా వాడతాను అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి క్లియర్గా. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి. మనం ఏదైతే బజ్జీల్ని రెడీ చేసుకొని పెట్టుకున్నామో వాటిని అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత లోపల ఉన్న టమాటోని అయితే తీసేసి వాటికి తొక్క ఉంటుందండి. తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పైన లేయర్ ఉంటుంది కదా టమాటోకి, ఆ లేయర్ని అయితే తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట లోపల టమాటోని. ఈ టమాటో బజ్జీ కోసం స్టఫ్ని అయితే అటుకులతోనైనా చేసుకోవచ్చు, లేదంటే మూరీలతోనైనా చేసుకోవచ్చు అండి. చాలా మంది అటుకులతో చేస్తారు. అటుకులతో ఎలా చేస్తారంటే ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారనమాట. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ మీకు అయితే పోస్ట్ చేస్తాను. కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే మూరీలతో చేసుకున్నాను. చూసారు కదండి, మనం ఏదైతే టమాటోని తీసుకొని పెట్టుకున్నామో వాటిని అయితే చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. లోపల ఏదైనా కొంచెం గట్టిగా ఉన్నదైతే తీసి పక్కన పడేయాలండి. మనకి ఎందుకంటే నోట్లో గట్టిగా అక్కడక్కడ తగులుతుంది. అలా తగులకుండా ఉండాలి అంటే తీసి పడేయాలి. దాంట్లో నేను 1.5 కప్పు మూరీలు అయితే వేసుకున్నాను. మూరీలు వేసుకొని మీకు రుచికి సరిపడినంత ఉప్పు, మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం అయితే వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా చిన్న పునుకుల్లాగా, వాటిని కూడా చిదిపేసి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర అయితే వేసేసి బాగా కలిపేయాలండి. మనం మూరీ మిక్చర్ని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో టమాటో గుజ్జు ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా టమాటో. మూరీలు అయితే కొంచెం మెత్తగా అయిపోతాయండి ఆ టమాటోల వల్ల. అదే మంచి టేస్ట్ అనమాట మనకి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. దీన్ని అయితే తీసుకొని వెళ్ళి మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో బజ్జీలు, ఆ బజ్జీల లోపల స్టఫ్ చేసేయాలన్నమాట. కావాలి అనుకుంటే మీ దగ్గర ఇంట్లో ఏదైనా మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా వేసుకోండి పైన. నేనైతే ఫ్రై చేసుకున్న పలుకులు వేసుకున్నాను. పలుకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీలో ఎంతమందికి టమాటో బజ్జీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదండి, నా టమాటో బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్లో చాలా స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. బాయ్.